కృపా ప్రేమ గల తండ్రి చిన్న దేవాన్ని బంగారు పదవులు మహానందుడ మహాగణుడైన దేవాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావం కాల్చి కాపాడి భద్రపరిచి ప్రభా సజీవులకు నిష్ఠాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవాయ సమయాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభావ చిన్న బిడ్డలు నాన్న సన్నిధిలో చేరొస్తుంటే జ్ఞాపకం చేసుకుని ప్రభావ అదనం జరిగే సందర్శన పరిస్థితుల్లో సహాయం చేయండి చూపించండి పాటల ద్వారా ప్రభావ పాటల ద్వారా చిన్న బిడ్డలతో మాట్లాడండి మరి అలా చేయకుండా మీరే సహాయం చేయండి చూపించండి ఈ సమయం ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా వచ్చిన అనేక మంది చిన్న బిడ్డలు ప్రభావాన్ని సన్నిధికి రాగలుగుతున్నాను చూపించండి తండ్రి దేవా మీరు తోడుగా ఉండండి సహాయకరమైన వందనాలు చెల్లించుకోండి యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి కూర్చుంటారా ఇంటికి వెళ్తారా కూర్చుంటారా ఇంటికి వెళ్ళిపోతారా మరి అలా లేదు అలా చేయొద్దు సుతులు పాడదాం మీకు పాడతారా పాడండి అంటే కొత్త పాట పడుతుందా ముందుకు రా పాడాలి శైలిదా
ఆంటీ ఎన్నిసార్లు మధురాతి మధురామే భలే భలే గుండెలే కంట తీయగా భలే భలే గుండెలే తేనె కంట తీయగా ప్రేమ కమ్మనైనది జీవాహారం మధురాతి మధురామే యేసుని ప్రేమ కమ్మనైనది జీవాహారం మధురాతి మధురామే 5 రొట్టెలు 2 చిన్న చేపలు డేవిడ్ లైట్ ఎందుకు ఆపినా డేవిడ్ నువ్వు సండే స్కూల్ దగ్గర రమ్మన్నాను నిన్ను నీళ్ళను మార్చాడు నీళ్ళను మార్చాడు ద్రాక్షారసం తాగి భలే భలే నందులే తేనె కంట తీయగా తేనె కంట తీయగా యేసుని ప్రేమ కమ్మనైనది జీవాహారం మధురాతి మధురామే యేసుని ప్రేమ కమ్మనైనది జీవాహారం మధురాతి మధురామే ఒకసారి పడితే చూసి పాడాలి సరేనా అక్కడ చూసి పాడాలి చిన్న చేపలు 5 వేలు తిన్నారు ఓహో అన్నారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5 వేలు తిన్నారు ఓహో అన్నారు భలే భలే గుందిలే తేనె కంట తీయగా భలే భలే గుందిలే తేనె కంట తీయగా యేసుని ప్రేమ కమ్మనైనది జీవాహారం మధురాతి మధురామే యేసుని ప్రేమ కమ్మనైనది జీవాహారం మధురాతి మధురామే నీళ్ళను మార్చాడు ద్రాక్షారసం
అరే 1 2 యాక్చువల్ Left, right, walking just to love each other, like worship లేటెస్ట్ ఫ్యాషన్ లోకంలో విడిచిపెట్టిలు లేటెస్ట్ ఫ్యాషన్ లోకంలో విడిచిపెట్టిలు లెఫ్ట్ రైట్ జస్ట్ లవ్ గా పాటలు పాడులరీగా వర్షిప్ చేద్దాము లెఫ్ట్ రైట్ వాకింగ్ జస్ట్ లరీగా పాటలు పాడులరీగా వర్షిప్ చేద్దాము లేవడం స్టార్ట్ చేద్దాము లేజినెస్ ని విడిచిపెడదాము లేటెస్ట్ ఫ్యాషన్ లోకంలో విడిచిపెట్టి లేటెస్ట్ ఫ్యాషన్ లోకంలో విడిచిపెట్టి కాలేజ్ లేదా గుడి గుడి అడుగులు వేస్తూ సండే స్కూల్కి వెళ్ళు గుడి గుడి అడుగులు వేస్తూ సండే స్కూల్కి వెళ్ళు అందరికీ హెబ్రోన్ సైనికులం రాజ్యపు వారసులం చిన్ని హెబ్రోన్ సైనికులం రాజ్యపు వారసులం గుడి గుడి సండే స్కూల్కి వెళ్తాం నా చిన్ని ప్రాణం నా యేసుని వెంబడించుచు నా సిలువలో బయటికి వదిలిపెట్టి ఇక్కడ వదిలిపెట్టు ఎడవకూడదు శైలి ఎంత బాగుంది పాట పాడు శైలి సెకండ్ ఇక్కడికి బైబిల్ అడేయండి రాజ్యపు వారసులం గుడి గుడి అడుగులు వేస్తూ
సైలెంట్ అయిపోమన్నా కూర్చోవాలా ఎట్లా మీరు ఇంటికి వెళ్తారా మరి ఎందుకు అలా చేస్తున్నారు తెలుగు కట్టు తెలుగు కట్టు చేతులు కట్టుకుని మందిరా సైలెంట్ అయిపోవాలా ఇప్పుడు ఎవరిని కొట్టాడు నిన్ను ఎందుకు అడుస్తున్నావు ఎందుకు అడుస్తున్నావు ఎందుకు అడుస్తున్నావు ఎవరిని కొట్టాడు నిన్ను చేతులు కట్టుకుని అందరూ చేతులు కట్టుకుందాము మాట్లాడక ఉందాము భక్తితో కూర్చుందాం యేసుని సంధింప మరి అందరు చేతులు కట్టుకోండి కట్టుకోండి అందరు చేతులు కట్టుకోండి కట్టుకోండి నాలా కట్టండి ఇక్కడ చూడ రైడ్కే చేతులు కట్టుకోండి అందరు ఇప్పుడు మీరు ఇప్పుడు దాకా పాటలు పాడారు కదా పాడారా లేదా పాడారా ఇప్పుడు అందరూ ఏం చేయాలి సైలెంట్గా కూర్చోవాలి సరేనా సైలెంట్గా నీకే చెప్పు నోటి మీద పాట పాడిన చేతులు కట్టుకుంటాము మాట్లాడకపోతామని పాట పాడతాం సరే కథ విన్నాం మనం ఎవరి కథ వింటున్నాం చెప్పండి కథ ఎవరి కథ ఎవరి గురించి వింటున్నాం మర్చిపోయినారా ఎవరు బాంబో ఎవరు అబ్బాయి పేరు చూసారా మీరు ఎప్పుడన్నా చూడండి ఈ బాబు పేరు ఏం పేరు బాబు పేరు ఏం పేరు బాంబో ఎవరంటే ఆఫ్రికా వాళ్ళు ఎవరు ఆఫ్రికా వాళ్ళు అన్నమాట బాబాయ్ పేరు ఏం పేరు అంటే చూడాలా అమ్మా జోడించు మంచిది దేవుని పాట పాడాలి దేవుని స్తుతించాలి అప్పుడే లేపంటే బస్ స్టాండ్ లో అక్కడ ఉన్నది అంటుంది బాబా ఉన్నది ఎవరి బాబాయ్ పేరు ఏం పేరు అబ్బాయి బికాకు అని ఎవరంటే బానిస అమ్మా కథ చెప్తుంది కథలో చూడండి కొడతాను ఇక్కడ ఈ బాబు బానిస బాంబు కదా ఈ అబ్బాయి వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ వాళ్ళందరూ కూడా ఎవరికి బానిసలు అంట అంటే బానిసలు అన్నమాట
ఒకరోజు ఏమైందంటే వాళ్ళ తమ్ముడు బాంపో కూడా ఆయనకి బానిసలుగా ఉంటూ ఉంటున్నారు. ఏమైంది, వాళ్ళ తమ్ముడు పని చేయలేని స్థితిలో వచ్చినప్పుడు ఆ నరమాంస భక్షకులకు ఏం చేశారంట, అమ్మేసినాడు. అమ్మేసిన తర్వాత ఇప్పుడు ఎవరున్నారు, బాంపో అనే అబ్బాయి ఒక్కడే ఉన్నాడు అనమాట. ఎంతో వాళ్ళు కష్టపడి రోజు అంతా పని చేయించే వాళ్ళు, నీళ్లు తీసుకొని రావాలి, ఇంకా కర్రలు తీసుకొని రావాలి, ఇంకా వాళ్ళ ఇంట్లో పనులన్నీ మీరు ఇక్కడ చూడాలి. అర్థమైందా, అమ్మమ్మ చెప్పే మాటలు వినద్దు, ఇక్కడ వినాలి మీరు. రోజంతా ఎంతో పని చేసేవాడు అనమాట కదా, చిన్న వయసే కదా. ఒకరోజు ఏమైందంటే ఈ యొక్క తెల్లదొర అనే ఒక మిషనరీ గురించి విన్నాడు. ఆయన చాలా మంచోడు అని ఈయన గురించి విన్నాడు అనమాట. ఒకరోజు ఏమైంది, అందరు పడుకొని నిద్రపోతా ఉంటే ఈ బాంపో ఎక్కడికి వచ్చినాడు, మిషనరీ అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చినాడు అనమాట. నైట్ అంతా ప్రయాణం చేసి నడుచుకుంటా వీళ్ళ దగ్గరికి అంకుల్ దగ్గరికి వచ్చినాడు. అంకుల్ దగ్గరికి రాగానే తన బట్టలు ఎట్లా ఉన్నాయంటే చాలా మురికైపోయినాయి. తను స్నానం చేయలేదు, ఎట్లా ఉన్నాడంటే చాలా మురికితో ఉన్నాడు అనమాట. అంకుల్ రాగానే ఏం చేస్తున్నాడంటే తనకు బట్టలు ఇచ్చినాడు, సోప్ ఇచ్చినాడు. నువ్వు వెళ్ళి అక్కడ చెరువు ఉంది, ఆ చెరువు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి రమ్మని చెప్పినాడు. అక్కడికి వెళ్ళి స్నానం చేస్తుంటే ఆ బట్టలు వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయినారు. సరే, తర్వాత ఏం చేసినట్టే స్నానం చేసి ఆ మురికి బట్టలు వేసుకొని మళ్ళా ఇంటికి అంకుల్ దగ్గరికి వచ్చింది. అంకుల్ దగ్గరికి రాగానే అంకుల్ అంటాడు, బాంపో నీకు బట్టలు ఇచ్చాను కదా, ఏమైనా వేసుకోలేదు అంటే అప్పుడు చెప్తాడు, అయ్యగారు నా బట్టలు వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయినారు అని చెప్తాడు అనమాట. సరేలే నీకు వేరే బట్టలు ఇస్తా వేసుకో అని చెప్పేసి వేరే బట్టలు ఇస్తాడు. వేరే బట్టలు ఇస్తే ఆ బట్టలు వేసుకుంటాడు. షర్టు మాత్రం తీసాడు, ఇక్కడైనా షర్టు మాత్రం తీయకుండా అట్లా ఇట్లా గట్టిగా పట్టుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ ఒక ముద్ర ఉంటుంది అన్నమాట, తనకి ఒక ముద్ర ఉంటుంది. ఏం ముద్ర అంటే తన ఒక బానిస అని బికాకో అని ఆయన ఏం చేస్తాడు, తనకు ముద్ర వేస్తాడు. ఎందుకు అంటే తను ఎక్కడికైనా వెళ్ళిపోయినా ఆ ముద్ర చూడంగానే ఏం చేయాలా, ఫలాని బికాకో బానిస ఈ అబ్బాయి అని వాళ్ళు భయపడి ఏం చేయాలా, తీసుకొచ్చి తనని మళ్ళీ వదిలేసేయాలి. అట్లా ముద్ర వేస్తాడు అనమాట. ఈ అంకుల్ దగ్గరికి రాగానే అంకుల్ అడుగుతాడు, ఏమైంది నీకు ఇక్కడ ముద్ర అని అడిగితే చెప్పడు. ఆ ముద్ర అడగంగానే తనకి ఏమొస్తుందంటే భయం వస్తుంది, తనెంతో దుఃఖంతో బాధతో ఉంటాడు. ఎందుకు ఈ ముద్ర గురించి చెప్పినాను అనుకో, మళ్ళీ నన్ను తీసుకెళ్ళి ఏం చేశాడు, అక్కడ వదిలిపెట్టేస్తాడేమని భయము తనలో ఉంటుంది. అట్లా రోజు కూడా ఈ అంకుల్ అడుగుతాడు, నువ్వు ఏం పని చేస్తావు అంటే, అయ్యగారు మీరు ఏం పని చెప్పినా నేనేం చేస్తాను, పని చేస్తా, అంటు గడమంటే అంటు గడుతా, ఇంకా పొలంలో ఏదైనా కాయలు కోస్తా, మొక్కలు ఇంకా మొక్కలు ఉంటాయి కదా అవన్నీ తీస్తా, తోటలు శుభ్రంగా ఉంచుతా, మీరు ఏ పని చెప్తా నేను ఆ పని చేస్తా అని చెప్తాడు. సరే నువ్వు నా దగ్గరే ఉండని చెప్పేసి ఉంటాడు. రోజు ఏం చేస్తాడంటే వాళ్ళిద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటారు. ఈ మిషనరీ అంకుల్ బైబిల్ చదివితే ఈ యొక్క బాంపో వింటా ఉంటాడు అనమాట. ఎవరి గురించి, యేసయ్య గురించి వింటాడు. అయితే ఈ మిషనరీ అంకుల్కి ఆ మనసులో పడిపోతుంది, ఆ ముద్ర ఏంది అసలుకి, ఆ ముద్ర ఏంది, ఇది ఎట్లయినా నేను తెలుసుకోవాలా అని తన మనసులో అనుకుంటా ఉంటాడు. ఒకరోజు ఏమైందంటే ఆ ఊర్లో ఉన్న కొంచెం పెద్ద పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఇట్లా నా దగ్గర ఉన్న ఒక అబ్బాయి ఇక్కడ ముద్ర ఉంది, ఏంది అది అని అడుగుతాడు. అయ్యగారు మీకు తెలీదా అనేసి వాళ్ళు నవ్వుకుంటా ఉంటారు అన్నమాట. అయ్యగారు మీకు తెలీదా ఆ ముద్ర గురించి అంటే, నాకు తెలీదు, ఏంటి అంటే ఇక్కడ మాకు దూరంలో బికాకు అనే ఒక క్రూరుడు ఉన్నాడు, ఆయన చాలా కఠినంగా ఉంటాడు, పిల్లల్ని ఏం చేస్తాడు, బానిసలుగా చేసుకుంటాడు, వాళ్ళ చేత కఠినంగా పనులు చేయిస్తాడు, వాళ్ళని కొడతాడు, వాళ్ళు పనులు చేయకపోతే ఏం చేస్తాడు, వాళ్ళని నరమాంస భక్షకులకి అమ్మేస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు, నరమాంస భక్షకులు చేస్తారు మీకు, మనుషుల్ని తినేస్తారు, వాళ్ళకి అమ్మేస్తాడంటే అవునా అట్లానా అని చెప్పేసి సరే అని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి బాంపని అడుగుతుంది, ఏమైంది నీకు అక్కడ, నువ్వు చెప్పు నేను నీకు సహాయం చేస్తా అంటాడు. అప్పుడు చెప్తాడు అనమాట, ఆ బికాకు అని ఆయన కాల్చి ఇక్కడ ముద్ర పెడతాడు అనమాట, అగ్నిలో కాల్చి ఇక్కడ ముద్ర పెడతాడు. అంటే ఈ అబ్బాయి నా సొంతము, నా బానిస అని ముద్ర వేస్తాడు. అప్పుడు చెప్తాడు అబ్బాయి,
అయ్యా మా అమ్మ మా నాన్న మా తమ్ముడు ఇట్లా మేము బానిసలుగా ఉంటూ వచ్చినాము, నీ గురించి తెలిసినాక నేను నీ దగ్గరికి వచ్చినాయా అని చెప్తాను. అంటే సరే, నువ్వు ఎవరు బానిసవు? బికాకో బానిసవు. ఇప్పుడు నా వాడి నువ్వు కాదు కదా, నేను నీ దగ్గర పెట్టుకున్నాను అనుకో, నేనేం చేసినట్టు అవుతా? దొంగతనము చేసినట్టు. దొంగగా నేను నీ దగ్గర నిన్ను నా దగ్గర ఉంచుకున్నట్టు అవుతాను, నేను దొంగనవుతాను, నిన్ను అలాగా ఉంచుకోకూడదు అని చెప్తాడు. నీకు ఎలాగైనా సరే ఏదో ఒక పరిష్కారము ఎతకాల, నీకు ఎట్లాగైనా ఏం కావాలా? విడుదల కావాలా అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారనమాట. మాట్లాడుకుంటా ఉంటారు. సరే, మాట్లాడుకున్న తర్వాత ఈ మిషనరీ అంకుల్ చెప్తాడు. ఏమని చెప్తాంటే, నేను వెళ్ళి వికాకతో మాట్లాడతా, నేను విడిపిస్తా అంటే, అయ్యా ఆయన చాలా క్రూరుడు, మంచోడు కాదు, అసలు చెప్పిన వినడు, నన్ను వదిలిపెట్టడు, నన్ను వదిలిపెట్టడు నన్ను అని చెప్తాడు. లేదు, నేను వెళ్ళి మాట్లాడతాను, అడుగుతాను అని చెప్తాడు. సరే అని చెప్పేసి ఆ అంకులు, ఈ తెల్లదర అంకులు ఏం చేస్తాడంట, ఇక్కడ చూడండి, ఈయన ఎవరు? బికాకో. చూడాలి ఎవరు? ఎట్లా ఉన్నాడు ఆయన? చూడడానికి ఎంతో భయంకరంగా ఉన్నాడు కదా. ఇక్కడ చూడాలి పిల్లలు, ఈయన చాలా భయంకరంగా ఉన్నాడు. తన పనులు ఉండారు, ఇంకా వాళ్ళ భార్య పిల్లలు, ఆయనకి 3-4 భార్యలు ఉంటారు, పిల్లలు ఉంటారు, చాలా కుటుంబం ఉంటుంది అనమాట. వాళ్ళ అన్ని పనులు కూడా చిన్న పిల్లలే చేయాలి. మీ అంతా వయసు పిల్లల్ని బానిసలుగా తెచ్చుకుంటాడు, వాళ్ళే అన్ని పనులు చేయాలి. ఎవరికి? ఈయనంటేనే అందరికీ భయం అన్నమాట, ఎవరు ఎదురు మాట్లాడరు. సరే, ఈ అంకుల్ వచ్చినాడు కదా, తెల్లదర అంకులు ఆయన దగ్గరికి వచ్చినాడు. రాగానే, ఎందుకు వచ్చినావు అంటాడు. అనగానే ఆ అంకులు సైలెంట్గా గమ్మగా ఉంటాడు. ఎందుకు వచ్చినావు చెప్పు అంటే, సరే అని చెప్పేసి ఇక్కడ ఎవరు కూర్చున్నారు? వికాకో కూర్చున్నాడు, తన పని వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మిషనరీ అంకులు కూడా కూర్చున్నాడు. ఏం కావాలి నీకు చెప్పు అంటాడు. అనగానే అప్పుడు చెప్తాడు, బాంబోని అబ్బాయి మీ బానిస కదా అంటే, అవును నా బానిస అంటాడు. అనగానే అబ్బాయి నా దగ్గర ఉన్నాడు, ఆ అబ్బాయిని మీరు అమ్ముతారా? నేను తీసుకుంటానని చెప్తాడు. నేను అమ్మను, నేను నా యొక్క బానిసల్ని నేను ఎవరిని కూడా అమ్మను, నాకు కావాలి. నా దగ్గర పనిచేసేవాడు ఎవరున్నారు? నేను నా అమ్మను, నా బానిస నాకు కావాలి. వాడు నా దగ్గరికి వస్తే వాడిని నేను కఠినంగా శిక్షిస్తాను అంత. ఎందుకంటే తను చెప్పకుండా ఏమైపోయినాడు? పారిపోయినాడు కదా. వాడి కథ చెప్తా, నేను వాడిని తీసుకురాను నా దగ్గరికి అంటాడు. అంటే లేదయ్యా, నాకు ఆ అబ్బాయిని అమ్మేసి అంటాడు. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాని చెప్తాడు అనమాట. ఇక్కడ ఏమున్నాయి చెప్పండి? డబ్బు ఉంది, ఇంకా విలువైనవి తీసుకొని వచ్చినాడు. ఇక్కడ చూడాలి మీరు, డబ్బు తీసుకొచ్చినాడు, ఇంకా విలువైనవి కూడా తీసుకొని వచ్చాడు. ఎందుకు చెప్పాలి మీరు? ఎందుకు ఆ అబ్బాయిని బానిసత్వం? ఎందుకంటే తన ఒక బానిస కదా, ఆ అబ్బాయిని ఏం చేయాలా? కొనుక్కోవాలి. ఇప్పుడు మనం షాప్కి వెళ్ళి ఏదైనా ఒక వస్తువు కావాలంటే మనం ఏం చేయాలి? పిల్లలు ఏం చేయాలి? ఊరికే షాప్లోకి వెళ్ళి అంకుల్ నాకు ఇచ్చి ఏంటి ఇస్తాడా? ఏమంటాడు? డబ్బు 100 రూపాయలు అనుకోండి, 100 రూపాయలు ఇచ్చేయండి నేను ఇస్తా అంటాడు. లేదా 200 అనుకోండి, ఇచ్చేయండి, 1 రూపాయి తక్కువ ఇస్తాడా? ఇడు కదా. ఇప్పుడు ఎవరు బానిస? బాంబు అంటే బికాకో. మీరు చేతులు పెట్టండి, చేతులు పెట్టండి, అసలు చేతులు పెట్టాలి. నువ్వు అలా చేతులు పెట్టండి, అయిపోయింది. ఇక్కడ చూడాలి. అనగానే అప్పుడు ఇవన్నీ చూపిస్తాను, ఇవన్నీ నేను నీకు ఇస్తాను, నాకు ఎవరు మాట్లాడదు, ఇవి ఇచ్చేస్తాను నీకు, ఆ బాంబుని నాకు ఇచ్చేయి అంటే, నేను ఇవ్వను అంటాడు. సరే అని చెప్పేసి అంకుల్ ఏమైపోతాడు, ఈయన ఈ మిషనరీ అంకుల్ బాంబు అక్కడికి వెళ్తాడు కదా, బికాకో దగ్గరికి వెళ్తే బాంబు ఏ పని చేయడానికి కూడా తనకి మనసు కుదురుగా ఉండదు. ఎందుకంటే తన యజమానులు ఎలాంటి వాడో ఎవరికి తెలుసు? బాంబోకి తెలుసు ఎంత కఠినమైన వాడో, తను ఎంత కఠినంగా శిక్షిస్తాడో. తనకి అంత భయంగా ఉంటది అనమాట. అయ్యో మా యొక్క దొరపోయినాడు కదా, ఏం చేస్తున్నా అసలు ఒప్పుకోడు, ఏం చేయాలి, మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాను అనుకో నన్ను కఠినంగా పని చేపిస్తారు, నేను వాళ్ళకి చెప్పకుండా పారిపోయి వచ్చినాను కదా, ఇప్పుడు నన్ను ఎక్కువగా
కొడతాడు, ఇంకా ఎక్కువ పనులు చేపిస్తాడని తనలో ఒక భయంగా ఉంటాడు అనమాట. ఏ పని చేయకుండా చూస్తూ ఉంటాడు, ఎప్పుడు వస్తాడా అయ్యగారు అని చెప్పేసి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన అడుగుతాడు, ఆయన ఏం చేయడు, శ్రీకాకు ఏం చేయడు, ఒప్పుకోకపోయేలోపు ఇంటికి వచ్చేస్తాడు అనమాట. మీరు చేతులు కట్టరా ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇంటికి వచ్చేస్తున్నాడు. ఇంటికి వస్తేనే శ్రీకాకు బాంబు ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఎవరి దగ్గరికి, ఈ మిషనరీ అంకుల్ దగ్గరికి పరిగెత్తుకుంటాడు. ఏమైంది అని అంటే అప్పుడు చెప్తాడు, అసలు ఒప్పుకోలేదు, నేను డబ్బు ఇచ్చినా కూడా ఒప్పుకోలేదు అని చెప్తాడు. అప్పుడు అంకుల్కి గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది అంటే, అరే వెళ్ళేటప్పుడు ఏం చేయాలా, ఇక్కడ ఏం చేస్తున్నారు, శ్రీకాకు దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయడం మర్చిపోతాడు. ఈ మిషనరీ అంకుల్ ఏం చేస్తాడు, ప్రార్థన చేయడము మర్చిపోతాడు. అప్పుడు ప్రార్థన చేసేది మర్చిపోయి ఇద్దరు మాట్లాడుకొని అంకుల్ అడిగి వెళ్ళిపోతాడు. ఆయన పని జరుగుతుందా, మనం కూడా ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోకుండా వెళ్తే మన పని అవుతుందా, కాదు. మనం వెళ్ళిన పని అవ్వదు. ఏం కలుగుతుందంటే మనకి నష్టమా, మనం కూడా ప్రార్థన చేసుకోకుండా వెళ్తే ఏమవుతుందంటే నష్టము కలుగుతుంది. ఏదో విధంగా మనం వెళ్ళిన పని జరగదన్నమాట. ఎందుకు అంటే దేవుడి సహాయము ఉండదు కదా, దేవుడి సహాయము ఉండదు. అందుకే మనం ఏమవుతుందంటే నష్టపోయినాక మనకు గుర్తొస్తుంది కదా, అరే నేను ప్రార్థన చేసుకోకుండా వచ్చిన, అందుకే ఇట్లా జరిగింది అని అప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు ఈ మిషనరీ అంకుల్ కూడా గుర్తొస్తుంది, అరే నేను ఏం చేయలేదు, ప్రార్థన చేయకోకుండా వచ్చిన, అందుకే నేను వచ్చిన కార్యము జరగలేదు అనుకొని అప్పుడు పాంపు దా అని పిలిచి ఏం చేస్తున్నారు, ఇక్కడ వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. సరే మనము ప్రార్థన చేసుకొని ప్రార్థన అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వెళ్తా అని చెప్పి చెప్తాను అన్నమాట. సరే వీళ్ళిద్దరు కూర్చొని ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేసుకున్న తర్వాత తిరిగి అక్కడికి వెళ్తారు. కంటతవాక్యం చెప్పి దేవుని మనము ఎక్కడికి వెళ్ళినా మనం ఏం చేసినా ఎవరి సహాయం కావాలి మనకి, దేవుని యొక్క సహాయము కావాలి. దేవుని సహాయం లేకుండా మనం ఏమీ కూడా చేయలేం. ఎందుకు దేవుని సహాయం కావాలంటే ఆయన సర్వసృష్టికర్త అయిన దేవుడు. ఎవరు? సర్వసృష్టికర్త అయిన దేవుడు. అందుకే దేవుడు అంటాడు, నీవు ధైర్యంగా ఉండుము, నేను నీకు తోడుగా ఉంటా, నేను నీకు సహాయం చేస్తా అంటాడు. ఎప్పుడు అంటే మనం దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు, దేవుని మనము అడిగినప్పుడు. వాక్యం చెప్తాను, పలకండి. సైలెంట్ అయినా వాక్యం పలకండి. యెహోవా కొరకు పనిపెట్టుకొని తిండుము. యెహోవా కొరకు పనిపెట్టుకొని తిండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిర్భరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు పనిపెట్టుకొని తిండుము. మనము ఎవరి సహాయం కోరుకోవాలా? ఎవరి సహాయం కోరుకోవాలా? దేవుని సహాయము కోరుకోవాలి. ఇంకేం చేయాలంటే దేవుని కొరకు, దేవుని యొక్క సహాయం కొరకు మనం ఏం చేయాలంటే కనిపెట్టుకొని చూసే వారంగా ఉండాలి. మీరు స్కూల్కి వెళ్తున్నారనుకో, ఎవరు సహాయం కావాలా? దేవుని సహాయము కావాలి. నా దేవుడు నాకు సహాయం చేస్తాడని ఆయన కొరకు మనము కనిపెట్టుకొని చూడాలి.
కీర్తనలు పలకండి. కీర్తనలు 27వ అధ్యాయము 14వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకునుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. కీర్తనలు 27వ అధ్యాయము 14వ వచనము. ఆకరించండి, ప్రార్థన చేయండి. ఆకరించండి, ప్రార్థన చేయండి. ఆకరించాలా? బైక్ ఆకరించాలా? ప్రార్థన చేయండి. సైలెంట్ గా, అందరు సైలెంట్ గా. మీరు మంచి పిల్లలు కదా, మంచి పిల్లలు ఏం చేస్తారు? ఎట్లా చెప్తే అట్లా వింటారు కదా. వాళ్ళు మూసుకోవాలి. చిన్నారి ముందు మోకరించు. గోలేంద్ర కళ్ళు మూసుకోవాలి. అందరూ ప్రార్థన. ప్రేమ గల తండ్రి, చంద్ర దేవా, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా యొక్క మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తున్నాను ప్రభావ. మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా కనబడుతున్నాను జరిగిన సంఘస్థులు పరిచయం ఆశీర్వదించండి ప్రభావ. జ్ఞాపకం బిడ్డలు ఏదైతే విన్నారో వారి హృదయాల కార్యం జరిగించండి. దేవా నీకు ఎంతో కొందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. కథలు కూడా మీరు మాట్లాడుతూ వచ్చినందుకే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావ. మీ ప్రభావ తండ్రి వెళ్ళినప్పుడు ఆయన మీ సహాయం లేదు, ఏం చేయలేండి ప్రభావ. మీరు జ్ఞాపకం చేస్తున్నారు. దేవా నీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా విన్న మాటలు ప్రభావ హృదయంలో భద్రపరుచుకున్నాము సహాయం చేయండి ప్రభావ. నీ సన్నిధిలో ప్రభావ మేము ప్రార్థించినప్పుడు ప్రభావ మీరు మాకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నారు. మీరు మాకు తోడుగా ఉండే దేవుడుగా ఉన్నారు ప్రభావ. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభావ నా తండ్రి దేవా యొక్క చిన్న మాటలు ప్రభావ, కొద్ది మాటలు దేవా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. చిన్న బిడ్డలు నా నిజమైన దేవుడు ప్రభావ, రక్షకుడవని ప్రభావ తండ్రి. దేవా సృష్టికర్తవని ప్రభావ నాయన మీరే బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. చెల్లించుకుంటూ ఈ సమయం ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రభావ ఇంతవరకు కూడా దేవానికి వందనాలు చెల్లించి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. జాగ్రత్త మీకు వెండి